అంటే ఇది ఎట్లా ఉంటుందంటే అండి, నీడను చూసి కూడా భయపడతాడు పవన్ కళ్యాణ్ గారు. తన నీడే, వేరే వాడి నీడ కాదు, తన నీడను చూసి ఎవడో వచ్చేసాడు నన్ను వేసేయటానికి అనుకుంటాడు ఆయన. రీసెంట్గా కోనసీమ వెళ్ళాడు. కోనసీమలో ఒక అతను కంటిన్యూస్గా ఆయన కంట్లో కనపడుతున్నాడంట, అతనే ఫాలో అవుతున్నాడంట. వెంటనే ఎస్పీ గారు అతన్ని ఎత్తుకెళ్ళిపోయారు. ఏంటంటే జనసేన వాళ్ళు కంప్లైంట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారి పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేశారు హెడ్ ఆఫీస్ నుంచి. ఫోటో ఒకటి పెట్టి పలానోడు మమ్మల్ని వేసేటాకు వచ్చినట్టున్నాడు పవన్ కళ్యాణ్ గారిని, చూసుకోండి ఒకసారి చూడండి, చెక్ చేయండి అంటే ఆయన పోలీసులు వెళ్ళి పట్టుకుని ఎత్తుకొచ్చేశారు. ఏంట్రా బాబు అంటే ఆడు మామూలు జనసేన కార్యకర్తాడు, పవన్ కళ్యాణ్ పిచ్చోడు అంటే వీళ్ళ కంగారు చూడండి. అంటే వాళ్ళ కార్యకర్తే వాళ్ళకి తెలీదు, వాళ్ళ అంటే ఏదైనా నాకే జరుగుతుంది అనుకుంటాడు ఆయన. ఆయన అపోహలో ఉంటాడు. అదే స్థాయిలో ఇండస్ట్రీ కోసం చేస్తే నా కోసమే అనుకుంటాడు. నీ కోసం నువ్వు తీసే సంవత్సరానికి ఎన్ని సినిమాలు? 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఒక సినిమా మీరు చేసేది పవన్ కళ్యాణ్ గారు. దానికి దీన్ని ఆపాల్సిన అవసరం ఏముంది? రెండోది మోరోవర్, అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంత అద్భుతంగా ఆడేసే సినిమాలు కాదండి అవి. ఆయన 100 కోట్లు వసూలు చేసిన సినిమాలు ఏమున్నాయి చెప్పండి? 100 కోట్లు వసూలు చేసిన సినిమాలు ఎక్కడున్నాయి? ఆయన సినిమా ఎంత కమ్ముడవుద్ది? ఆ సినిమాకి లాభం ఎక్కడ వస్తుందంటే, సినిమా ఖర్చు పెట్టకుండా ఊరికే పవన్ కళ్యాణ్ గారికి రెమ్యునరేషన్ ఇచ్చేస్తారు. సినిమాకి ఏం జీరో అంటే చాలా మినిమం ఖర్చు చేస్తారు, సెట్టింగ్లు కాటికి తీసేస్తారు, సినిమా అయిపోద్ది. కాబట్టి అంటే తక్కువ ఖర్చులో షూటింగ్ అవుద్ది, హీరో రెమ్యునరేషను డైరెక్టర్ రెమ్యునరేషన్తో సినిమా అయిపోతుంది, అమ్ముతారు కాబట్టి లాభాలు వస్తున్నాయి. అదే సినిమా మామూలుగా వేరే ఎవరన్నా మంచి కాస్ట్లీ సినిమా తీస్తే అవుట్, అది ఇక మిగలదు. అంటే దాని గురించి ఆయన కంగారు పడాల్సిన పని ఉంది. ఆయన ఓకే సంవత్సరం 4 సినిమాలు చూస్తే కంగారు పడాలి, తీసేది 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఒక సినిమా, ఆయన దానికి సంబంధం ఏముంటుంది?